నమస్కారం అండి. నేను డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్ని. ఇంకా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను మల్కాజ్గిరి నుంచి, ఒకసారి ఎంపీగా పోటీ చేశాను. నవరంగ్ కాంగ్రెస్ తరఫున నేను ఈరోజు వేల మంది కార్మికుల సంక్షేమ కోసము, ఆర్టిస్టు టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసము గత ప్రభుత్వాన్ని 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నాను. కానీ వాళ్ళు మమ్మల్ని అణచివేయడం జరిగింది. మాకు ఇంద్ర పార్క్లో కానీ అక్కడ నిరసన చేసుకుంటాం, ధర్నా చేసుకుంటాం అంటే మమ్మల్ని తొక్కివేసింది, పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే యనమల రామకృష్ణ మన రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే, ముఖ్యమంత్రి వర్యులు గారికి, అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ కింద 500 కోట్లు వెంటనే విడుదల చేయండి. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ డివైడ్ చేయకుండా మమ్మల్ని అణచివేశారు కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేపించి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ యొక్క అక్రమ ఆస్తులన్నీ జప్తు చేసి అవన్నీ పేద ప్రజలకు పంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాదు తెలంగాణ అనాథ కాదు, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సపరేట్ చేయకుండా యాజ్ పర్ యాక్ట్ ప్రకారము స్టేట్ యాక్ట్ ప్రకారము డివైడ్ చేయాలి. కానీ డివైడ్ చేయలేదు. కేసీఆర్ 4 కుటుంబాల నుంచి ప్యాకేజ్ తీసుకొని మా యొక్క పొట్ట మీద కొట్టారు, మా యొక్క నోళ్లు మూయించారు. అందుకే మా యొక్క ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ అని డిక్లేర్ చేయండి. ఇంకా మా యొక్క భవిష్యత్తు కోసము మాకు ఇల్లు లేని వాళ్లకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 20 వేల రూపాయలు ప్రతి నెల మాకు కూడా సంక్షేమానికి కేటాయించాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు ప్రభుత్వము కేంద్ర మరి రాష్ట్ర యొక్క నిధులు ఎక్కడ వాడారు అదంతా సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించాలి, మాకు మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అనాథ కాదు. ఇప్పుడు కర్ణాటక వాళ్ళకు శాండిల్వుడ్ ఎలా ఉందో, ఇంకా తమిళ్ వాళ్ళకు కోలీవుడ్ ఎలా ఉందో మనకు టాలీవుడ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఆంధ్ర వాళ్ళకు వెళ్ళిపోతుంది, మరి మనకు కూడా ఉండాలి కదా, మనం అనాథ కాదు కదా, అది మీరు గ్రహించండి. రేవంత్ రెడ్డి అన్న గారు, ముఖ్యమంత్రి వారు మీకు కోరుకునేది ఒకటే, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి తక్షణమే మీరు టాలీవుడ్ ఇండస్ట్రీ డిక్లేర్ చేయాలని చెప్పి కోరుకున్నాం. గత ప్రభుత్వం తెలంగాణ వీఆర్ఏలకు 81, 85 నుంచి వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్లకు పంపించి స్కేల్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ స్కేల్ పోస్ట్ వలన మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మమ్మల్ని డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు పంపించినారు. అక్కడ ఉద్యోగం నిర్వహించలేకపోతున్నాం. కావున మమ్మల్ని తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొనసాగించి మమ్మల్ని వీఆర్ఏలుగా కొనసాగించి మాకు అదే స్కేల్ జీవితం ఇవ్వాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఒక ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. అలాంటి వాళ్ళ మా 2,000 కుటుంబాలు ఇట్లా వీధిన పడుతున్నాయి. కావున దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోగలరని గత ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ వీఆర్ఏలకు ప్రమోషన్ పే స్కేల్ పేరిట మాకు పే స్కేల్ ప్రకటించింది, ప్రమోషన్స్ ఇచ్చింది. అటు ప్రమోషన్లలో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్ మరియు ఇతర శాఖల్లోకి అంటే మిషన్ భగీరథ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రకరకాల శాఖల్లోకి మమ్మల్ని పంపింది. అంత మాత్రం కదా, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కూడా పంపింది. సరే, అంతవరకు మంచిగానే ఉంది. కానీ ఏమాత్రం మాదొక 4th క్లాస్ ఉద్యోగం అంటే గ్రూప్ 4th క్యాడర్ అయినటువంటి మా ఉద్యోగాన్ని ఒక ఉమ్మడి జిల్లా కాకుండా, సొంత జిల్లా కాకుండా తీసుకుపోయి మల్టీ జోన్ జిల్లాలో మమ్మల్ని వేయడం జరిగింది. అంటే ఒక గెస్టెడ్ పోస్ట్ మాదిరిగా మేము ఒక నాన్ గెస్టెడ్లో చివరి తరగతి చెందినటువంటి వాళ్ళం. మేము 4th క్లాస్ ఉద్యోగస్తులము అయినటువంటి మమ్మల్ని తీసుకుపోయి మల్టీ జోన్ పర్పస్లలో వేరే ఇతర జిల్లాలో అట్లీస్ట్ ఒక 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో మమ్మల్ని ర్యాండమైజ్ చేసినటువంటి ఒకే ఒక పద్ధతి ద్వారా తీసుకుపోయి వేయడం జరిగింది. మేము ఆ రోజు ఈ ర్యాండమైజేషన్ పద్ధతి ద్వారా మమ్మల్ని వేయడం సీనియారిటీ ప్రకారం చూడలేదు. దయచేసి మేము వెళ్ళమంటే ఆ రోజునటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, నవీన్ మిట్టల్ గారు మాకు కేసు ఇచ్చారంటే, మీరు త్వరగా వెళ్ళి జైలు రండి, కోర్టులో కేసులు వేస్తున్నారు, మిమ్మల్ని త్వరగా మీరు మా సర్దుబాటు చేసిన తర్వాత మీ సొంత జిల్లాకు మీరు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కానీ కోర్టు కేసు కొట్టివేయడం జరిగింది. ఎలక్షన్స్ కూడా పూర్తయినాయి. అయినప్పటికీ కూడా మమ్మల్ని మా సొంత జిల్లాలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు, కనబడట్లేదు. అందుకనే ఇది లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వము ర్యాండమైజేషన్ పద్ధతి ద్వారా మమ్మల్ని సుదూర ప్రాంతాల్లో వేయడం వల్ల, సీనియారిటీ పట్టించుకోకుండా వేయడం ద్వారా తిరిగి ఈ ప్రభుత్వమైన మా యందు దయతలిసి మమ్మల్ని మా సొంత జిల్లాలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేయడం కోసము మేము ఈ ప్రజాభవన్కి వచ్చి మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ఒక వినతి పత్రం సమర్పించడం జరిగిందండి. థ్యాంక్ యూ. అన్నా, ఎక్కడి నుంచి వచ్చారన్నా? సమస్య ఏందన్నా? ఫామ్ ఇక్కడ ఇస్తున్నాను అనుకున్నాను సార్. ఆ ఫామ్ లోపల ఇస్తలేదు. బయటకు వెళ్ళి అక్కడ మొత్తం గేట్ బయటకు వెళ్ళి ఫామ్ 20 రూపాయల కోటి ఉంటుంది, తెచ్చుకోనని చెప్తున్నారు.
అలా పోతే 20 రూపాయలకు ఫామ్ ఉంటుంది, మనం తీసుకురాలి. అంటే ఫామ్ ఫ్రీ కాదా? ఫ్రీ కాదు, ఫ్రీ ఇస్తారని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చింది. అక్కడ అయిపోయినాయని చెప్పేసి నిజామాబాద్లో అయిపోయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా లేవు, ఇక్కడ బయట అమ్ముతున్న రూపాయలు తీసుకుని బయటకు వచ్చాయని చెప్పేసి అంటే బయటకు వచ్చి 20 రూపాయలు నేను తీసుకోలేదు. మరి సమస్య చెప్పుకోవా? రోడ్లు పట్టించుకుంటున్నారు సార్. అక్కడ ఎవరికి చెప్పాలి? అక్కడ 30 మంది ఆఫీసర్లు ఉన్నారు, 30 మంది 40 మంది ఆఫీసర్లు ఉన్నారు. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు పట్టించుకుంటారు? అక్కడ ఎవరు పట్టించుకుంటారు? 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు ఉన్న సర్పంచ్ ఆయన కొడుకుకు ఈరోజు రుజువులు కావాలంట. గుడికి రుజువులు, గుడికి పేపర్లు కావాలంటే మేము అన్ని రకాలుగా ఉన్నాం. దీంట్లో ప్లాన్ సబ్మిట్ చేసినాము. ఫేజ్ 2 ప్లాన్లో గుడికి ఇంత జాగా అని గవర్నమెంట్ అలాట్ చేసింది, మేము అలాట్మెంట్ చేయించుకోలేదు. అది గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది. ఫేజ్ 2 కింద ఎకరం 10 గుంటలు ఉంది అని క్లియర్గా మెన్షన్ చేసినా కానీ మా దగ్గర డాక్యుమెంట్లే లేవని చెప్పేస్తాడు ఆయన. ఒక మీరే ఎన్ని మాటలు రిప్రజెంట్ చేసినా, ఫోన్ చేసి మాట్లాడినా, ఏం చేసినా కానీ ఏ మాత్రం పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది గుడి జాగాకి ఇంత జాగా ఎందుకు కావాలి అనేసి మా మీద అన్ని రకాలుగా హింసలు పెట్టి చేసేసుకొని షెడ్ జాగా ఏదైతే ఉందో అది మొత్తం చెట్లు ఉండే కూలగొట్టేసిండు. ఎస్సీ ఎస్టీ వాళ్ళని నేను ఏమని చెప్తే వాళ్ళ మీదకి నేను ఉసుకొల్పి కేసులు పెట్టేసి నిన్ను బొక్కలో దాయిస్తానని ఎన్నో మాటలు బెదిరించిండు. దానికి సంబంధించి మేము కలెక్టర్కి ఇచ్చాము రిప్రజెంటేషన్, ఎంఆర్ఓకి ఇచ్చాము, గ్రామ పంచాయతీకి ఇచ్చాము. గ్రామ పంచాయతీకి ఇచ్చినప్పుడు అక్కడ సర్పంచ్ నిల్చొని ఉండే, కూర్చొని ఆఫీస్లోనే ఉండే. ఆయనకు కూడా చెప్పినాము ఈ రకంగా జరుగుతుంది చేస్తుందంటే ఆమె కూడా మాకు ఆ ఏరియాకి సంబంధం లేదని చెప్పేస్తుంది. ఒక మీరే అది ఏం పద్ధతి? అది బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అది పద్ధతి కాదు కదా చెప్పడానికి. అందుకే ప్రజావానికి వచ్చాము. గుడి జాగా గుడికే రావాలి. మొత్తం అమ్ముకుంటున్నారు అక్కడ జాగా. దయచేసి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మీ ప్రెస్ ద్వారా నేను ఒకటే అడుగు, గుడి జాగా గుడికే ఉండేటట్టు చూడండి. అమ్ముకున్నారు, కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు. మొత్తం అంచగా మమ్మల్ని అసలు రానిలేదు. గుడి తాళం కూడా ఇరగొట్టింది. ఆయన చైర్మన్ అనేసి ఎవరైతే ఉన్నాడో వాడు పెద్ద దొంగ. ఆయన మొక్క మీద చెప్తారు నువ్వు నాన్ లోకల్ అనేసి అంటారు. నేను 20 సంవత్సరాలు ఇది 20 సంవత్సరాల నుండి ఉంది అక్కడ. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్ లోకల్ ఎట్లా అవుతాను నేను? మేమేం కరెంట్ బిల్ కట్టుకోవడంలే. నేను వచ్చిన తర్వాత ఆడ ఏరియా డెవలప్మెంట్ అయింది. ఈ గుడి పట్టిన తర్వాత ఏరియా డెవలప్మెంట్ అయింది. ఈ రోజు వచ్చేసి ఆయన చైర్మన్ నేను ఏమని చేసుకుంటా, టెంపుల్ కిందకి నేను అది చేసుకుంటా అని చెప్పడం తప్పు. అది దయచేసి ఇది మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో యాక్షన్ తీసుకోమని మేము కోరడానికి వచ్చాము సీఎం గారు. మీ ద్వారా చెప్పేది ఏంటంటే గుడి జాగా ఉంది, గుడికే ఉండాలని మా కోరిక అంతే. 2022లో నోటిఫికేషన్ వచ్చింది నర్సెస్కి సంబంధించి. మేము అప్లై చేసుకున్నాము. దానికి ఇప్పుడు మాకు రిజల్ట్ అది ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 2nd ఎగ్జామ్ పెట్టారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేసి December 28th రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మార్క్స్తో ఉన్నారు. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చారు. అందులో తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నారు, ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు మెరిట్ లిస్ట్లో లేరు. అయితే కట్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫై మార్క్స్ ఏంటి అనేది మాకు తెలియట్లేదు. అయితే ఇప్పుడు ఒకటి నార్మలైజేషన్ అనేది పెట్టినారు. అది ఉంది, ఎవరికైనా ఉంది. బట్ ఎవరికైనా మార్క్స్ తెలిసినా, ఎవరికైనా మార్క్స్ తగ్గినాయి అనేది కూడా మాకు తెలియదు. అసలు అట్లీస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, క్వాలిఫై ఎంత ఉంది అనేది కూడా తెలియదు. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మార్క్స్ ఇస్తామని నోటిఫికేషన్లో చెప్పారు. వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా రీజన్ తెలియదు. ఇచ్చిన వాళ్ళకి ఎన్ని ఇచ్చారు అనేది తెలియదు. ఇచ్చిన వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వలేదు. క్వాలిఫై అవ్వని వాళ్ళకి మార్క్స్ యాడ్ చేసి నోటిఫికేషన్లో వాళ్ళకి మంచి మార్క్స్ ఇచ్చి వాళ్ళు మెరిట్ లిస్ట్లో పెట్టినారు. ఏంటి అనేది రీజన్ ఇప్పటికీ తెలుస్తలేదు. అసలు కట్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫై మార్క్స్ ఏంటి అంటే డిఎంఏ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ ఏం రెస్పాన్స్ లేదు. ఏమన్నంటే సెకండ్ లిస్ట్ ఇస్తామంటున్నారు. అది ఎప్పుడు ఇస్తారు ఏంటి కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకొకటి మన సచివాలయానికి కూడా మా వాళ్ళు వెళ్ళారు, అక్కడ కూడా నో రెస్పాన్స్. గత ప్రభుత్వం చేసిన దానికి మేమేం చేయాలి అని ఇప్పుడున్న ప్రభుత్వం అంటున్నారు. ఈ ప్రజాభవన్లో అయినా ఏమైనా మాకు న్యాయం జరిగితే ఏమన్నా ప్రజావానికి ఇప్పుడు ప్రజెంట్లో వచ్చాను సార్, బాధలు చెప్పుకోవడానికి వచ్చినాము. ఇక్కడ మేము ఏదో చెప్పేది ఏంటంటే అకాడమిక్ ఇయర్ కూడా ప్రైవేట్ వాళ్ళకి యాడ్ చేయలేదు. అకాడమిక్ ఇయర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే ఏజ్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళు కూడా కోవిడ్ టైంలో చాలా కష్టపడి చేశారు. వాళ్ళని కాదనట్లేదు, కానీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు. కొంతమందికి ఎందుకు ఇష్యూ చేయలేదో అర్థం కావట్లేదు. వాళ్ళు అప్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్స్కి యాక్సెప్ట్ చేయలేదు గవర్నమెంట్. ఎందుకు చేయలేదు? గత ప్రభుత్వం అవకతవకలు జరిగినాయి అని మేము అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అదే పోకడలో పోతుంది. అలా కాకుండా ఒక్కసారి అబ్జర్వ్ చేయాలని ఈ నోటిఫికేషన్ని అబ్జర్వ్ చేసి అసలు ఏం జరిగింది, ఏంటి ఉన్న నోటిఫికేషన్కి అసలు ఎట్లా మార్క్స్
కలిపినారు, ఎట్లా కట్ ఆఫ్ పెట్టారు, ఏంటి క్వాలిఫై, అవన్నీ వివరాలు ఇచ్చి తర్వాత ఈ వెరిఫికేషన్ ఇప్పుడు ఆపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మా తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. సార్ నేను 4th జోన్ నుంచి వచ్చాను. ఎస్టీ ఆదివాసీ బిడ్డనయ్యి కూడా నేను ఇంకా వెనకనే ఉన్నాను. సో నాకు సరే నేను న్యాయంగా అడుగుతున్నాను. నాకు 49 మార్క్స్ వచ్చాయి, అందులో కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ కట్ ఆఫ్ మార్క్స్ 46. కానీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకేమో జాబ్ ఇస్తున్నారండి, అంటే వెరిఫికేషన్ పిలుస్తున్నారు. నా నేమ్ లిస్ట్లో లేదండి. దయచేసి ఈ గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేసి, ఆదివాసీ బిడ్డని నేను ఆదివాసీ బిడ్డకైనా సపోర్ట్ చేస్తారని. అంటే మీకన్నా తక్కువ మార్కులు అంటే ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకు క్వాలిఫై అయినారండి? 23 నుంచి కూడా ఉన్నారండి. 23 వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చిందా? 28, 40 ఐ థింక్ అప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఏజ్ పరంగా కూడా ఇస్తారేమో. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా లేదండి.